ఇదిగోనండి, ఇవన్నీ ఒకే షాప్ ఆర్డర్ అనమాట. ఇదిగోండి, 10 రూపాయలు దాల్చిన చెక్క 2 అట్టలు, ₹10 దాల్చిన చెక్క అట్టలు 2. ఇదిగోండి, వాము 2, ఇంకా అనాస పువ్వు, మిరియాలు 10 రూపాయలు అన్నీ, ఇంకా ఆల్బకరా పండు 2 అట్టలు, ఇంకా దాల్చిన చెక్క లవంగాలు 1 అట్ట. ఇవన్నీ కుప్పగా ప్యాక్ చేసుకొని అన్నీ కుప్పగా వేసి మళ్ళీ ఆ కుప్పను సపరేట్ చేసుకొని అవన్నీ నేను షార్ట్స్లో క్లియర్గా పెట్టున్నానండి. దీంట్లో తీయడం మర్చిపోయాను. ఇట్లా వీడియో షార్ట్స్లో డైరెక్ట్గా తీసి పెట్టేశాను అనమాట. దాంట్లో చూసి ముందుగా ఎలా ప్యాక్ చేశాను, వాటిని ఎలా సపరేట్ చేసుకొని ఎలా పిన్ చేశాను అన్నీ షార్ట్స్లో చూస్తే తెలుస్తుందండి. ఈ అట్టల మీద అయితే మంచి వ్యాపారం అండి. అట్టలైతే నేను ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా చూపిస్తున్నాను కదా, వాటిలో కొంచెం లాభం తక్కువే ఉంటుంది. ఈ అట్టల వ్యాపారం కనుక జరిగితే కనుక మంచి ఆదాయమే ఉంటుంది. బతకవచ్చు, ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా మన బతుకు మనం బతకొచ్చు, మన జీవనం మనం సాగించుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాల్సిన పని అయితే ఉండదన్నమాట. మీకేమన్నా అవకాశం ఉంటే మీ ఇంటి దగ్గరలో ఏమైనా షాప్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని కనుక్కొని తెలుసుకొని మీకు ఏమన్నా దీని పట్ల ఏమన్నా అవగాహన ఉండి మీకు చెయ్యాలని ఏమైనా ఉత్సాహం కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా చేసుకొని ఖచ్చితంగా బతకచ్చు. ఒక 2-3 కామెంట్ చేస్తున్నారు, ఇది ఎలా చేయాలి, మేము చేయొచ్చా, ఎలా చేయాలి ఏంటి అని. ఖచ్చితంగా ఏదో ఒక రోజు లాంగ్ వీడియో చేసి పెడతానండి. కొంచెం టైం దొరికితే కనుక ఖచ్చితంగా చేసి పెడతాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి. ఖచ్చితంగా నేను మీ సందేహాలన్నిటినీ తీరుస్తాను. నాకు దీని పట్ల అసలు ఏ విధమైన అవగాహన లేదు, ఎవరు ఏం చెప్పలేదు. నేను తెలిసి తెలియకుండా అడుగు పెట్టాను దీంట్లో. ఇంకా మంచిగా జరిగితే కనుక చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి కొంచెం అట్లా ఉంది, బాగా సాగి బాగుంటుందని కోరుకుంటున్నాను. మీరు నన్ను ప్రోత్సహించి మీ ఆదరాభిమానాలు నా పట్ల ఉంటాయని కోరుకుంటున్నానండి. సరేనండి, ఉంటానండి.